ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. నేను ఒంటరిగా ఉంటూ ఉన్నాను. ఈ ఫోను ఆపరేట్ చేసి నాకు ఇంతకుముందు తెలిసి ఉండేది కాదు. ఈ మధ్య కాస్త ఫోన్ ఆపరేట్ చేస్తుంటే ఈ తరచుగా ప్రవీణ్ పగడాల గారి మెసేజ్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడో అన్నీ కూడా దానిలో పెడతా ఉన్నారు. ఇంత అద్భుతమైన వ్యక్తిని మనం కోల్పోయాం మన దేశంలో. ఇది చాలా మనకి తీరని లోటు అనేటువంటిది అని నా మనసుకు అనిపిస్తూ ఉంది. ఆ తర్వాత నిన్న కాస్త మాట్లాడేటువంటి వ్యక్తి అజయ్ బాబు ఉన్నాడు. ఆయన కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టారని విన్నాం. ఇలా ఈ టార్గెట్ అంతా కూడా క్రైస్తవుల మీదే నడుస్తూ ఉంది. మరి అజయ్ బాబుని తీసుకెళ్ళి పెట్టారు. దాంట్లో మరి అజయ్ బాబుని ఇలాగ విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు మరి టార్గెట్ చేయలేకపోయారు? వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేకపోయారు? ఎందుకు వాళ్ళు తీసుకెళ్ళి మూసివేయలేకపోయారు అనే విషయాన్ని గమనిస్తే ప్రధానంగా మన భారతదేశంలో మన భారతీయుల యొక్క గురి అంతా కూడా క్రైస్తవ లోకం మీదే ఉంది అని మనకు అర్థమవుతూ ఉంది. కనుక ఈ విషయంలో మనమేంటి, మనం ఏమైనా చేయగలమా? మనం ఏం చేయగలిగింది ఏముంది? అది మనం ఏం చేయలేము. ఇప్పుడు హిందువులు మనం వ్యతిరేకించి మనం ఏం చేయలేము, వాళ్ళ మీద దాడి చేయలేము, వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఎక్కడా కూడా మనం వాళ్ళ మీద కేసులు కూడా పెట్టలేము. అయితే నేను బైబిల్ చూస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో నాకు ఒక మాట ఇక్కడ నేను చూడగలిగాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14 వచ్చిన రాయబడ ఇక్కడ మాట మనం ఒక మాట చూడాలి. చూడని చెప్పండి. ఈ స్వస్థత అనేటువంటిది ఏంటి అనేది వ్యాధితో కూడిందా, సమాధానం లేకపోవడం, కష్టాలు తీరకపోవడం, ఇబ్బందులు ఎదురు కావడం, మన హృదయంలో వస్తున్నటువంటి ఆ విషయాలన్నీ కూడా మనం ఆలోచిస్తూ గమనిస్తూ ఉంటే మనం ఏం చేయాలి? ఇవన్నీ మనకు రోషం ఉంది, ఇవన్నీ విషయంలో బాధ ఉంది. కానీ ఏం చేయగలం? ఏం చేయాలి? మనం ఏం చేసి మన యొక్క కోపాన్ని అణుచుకోగలం? ఏం చేసి మనం ఆ రివాంజి తీర్చుకోగలం అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ మనం క్రైస్తవులంగా దేవుని బిడలంగా మనం చేసిన ఒకటే తప్ప అంతమించి మనం ఏం చేయలేం. కత్తి తీసుకోలేము, అలాగే రాయి తీసుకోలేము, లేదా కక్ష తీసుకోలేము, చంపలేము, లేదా ఇంకో రకం ఏం చేయలేము. అయితే ఇక్కడ అంటాడు, ఇక్కడ మరి ఈ మాట 12వ అధ్యాయం నుంచి 12వ వచనం నుంచి చూద్దాం. 12 నుంచి ఉన్న భాగాన్ని మనం ఒకసారి 16 వరకు చూద్దాం. 12 నుండి 16 వరకు. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నేను నీ విన్నపం అంగీకరించి ఈ స్థలమునకు నాకు బలు అర్పించు మందిరంగా బలు అర్పించే మందిరంగా నేను కోరుకున్నాను. అయితే వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ అయ్యా దేశమును నాశనం చేయటకు కానీ నా మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జనులు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి
తమ చెడు మార్గం విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశము స్వస్థపరచును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన నా కనుషులను నా జనులు నా చెవుదాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరకు నిత్యం ఉన్నట్లుగా దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉన్నను. చెప్పండి, నిత్యము దేవుని కను దృష్టి దాని మీద ఉంటుంది అని ప్రభు సెలవిచ్చారు. దేని మీద ఉంటుంది దేవుని కను దృష్టి? సొలొమోను మందిరం కట్టాడు. ఆ మందిరంలో ప్రార్థన చేశాడు ఆయన. ఈరోజు దేవుడు మనకు కూడా పరిచర్య భాగ్యాన్ని అప్పగించాడు రూబెనయ్య గారి ద్వారా. అలాగే దేవుడు మనకి ప్రణాళికను బట్టి మందిరాలు కట్టబడ్డాయి. రూబెనయ్య గారి కట్టిన మందిరంలో మనం అందరం పనిచేస్తున్నాం. ఇక్కడ మనం ఉన్న మందిరము మరి సురేష్కి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ఆలోచన బట్టి ఆయన మందిరం కట్టబడ్డాడు. అందరం కలిసి రివెన్ మినిస్ట్రీలో మనం పనిచేస్తూ ఉన్నాం. అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నిత్యము కూడా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థన జరిగిన సందర్భం అంటే ఇప్పుడు లేదు. రోగుల కొరకే కావచ్చు, లేకపోతే మన కార్యక్రమాల కార్యక్రమాల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో ప్రతి నిత్యం దేవుని మందిరంలో ధూపము వేయబడతా ఉంది. ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రభు అంటున్న ఒక మాట ఏంటి అని అంటే, ఆయన చాలా స్పష్టంగా క్లియర్గా మనతో మాట్లాడినటువంటి మాటను మనం గమనించినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరు నా జనులు? ఎవరు వాళ్ళు? ఏమండి, మనం దేవునితో జతపడే వారం. దేవుడు ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఏ పరిచర్య ఆయన ప్రారంభించాడో ఆ పరిచర్య కొనసాగింపు చేయ నిమిత్తమై విడవబడ్డ పరిచర్యని ఆయన నేను వచ్చేంత వరకు మీరు పని చెయ్యండి అని ఈ పరిచర్య భాగ్యాన్ని దేవుడు మనకు అప్పగించాడు. అప్పుడు మన ఎవరి జనంలో మనం ఎవరి పేరు పెట్టుకున్నాం? మనం ఎవరి బిడ్డగా పిలువబడుతున్నాం? ఎవరి పిల్లలకి మనని నాయకత్వాన్ని ఇచ్చాడు దేవుడు? ఎవరు వారు? ఇవి కాస్త మనం ఆలోచిస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని. నెంబర్ 1 తగ్గింపు, విధేయత. ఇది ప్రధానంగా దేవుడు కోరుకునేది. మనం చేస్తున్న ప్రార్థనలు తప్పు కాదు. మనందరం ఒకే పనిలో ఉన్నాం. దేవుడు మనం మొర వినాలంటే, దేవుడు మన ప్రార్థన జవాబు ఇవ్వాలంటే మనలో ఉండవలసినది తగ్గింపు. ఇక్కడే ప్రధానంగా మనకి ఎదురవుతున్న సమస్య ఈ తగ్గింపు, విధేయత అనే విషయంలో మనం ఏమాత్రం తగ్గక ఆయనకంటే నేను కానండి ఈ వాక్యం చెప్తా ఉంటాను అనుకో, ఆయన వాక్యం సరిగా లేదు, నేను ఇంకా బాగా చెప్పగలను, ఆయన ఇలా తక్కువగా చెప్పాడు, నేను ఇంకా బాగా చెప్పగలను అని కూర్చుంటే మన హృదయంలోకి వచ్చే తలంపులు, ఆలోచనలు అవే. తగ్గించుకొని ప్రార్థన చేయాలి. తగ్గించుకొని ప్రార్థన చేయడం అంటే, ఇద్దరు ప్రార్థన చేస్తూ వచ్చారు, పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు ఏమో లోపల ఉన్నాడు మందిరంలో, సుంకరి ఏమో వెలుపల ఉన్నాడు బయట. ఇద్దరు చేస్తా ఉన్నారు ప్రార్థన. ఈయన ఘనత చెప్పుకుంటా ఉన్నాడు, నేను అంత ఘనుండి, ఇంత గొప్ప ఉండి,
నేను వారికి 2 పర్యాయాలు ఉపవాసం ఉంటున్నాను, నా యొక్క సమాజం దశభాగం నేను ఇస్తామన్నాను. అయితే నేను వాళ్ళలాంటి వాడిని కాదు. తగ్గింపు కనపడుతుందా? ఏమండి? సుఖం లాంటి వాడు కాదయ్యా, సుఖం లాంటి కాంటందుకు నీకు వందనాలు ప్రభా అట్లంటూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇది దేవుడు వింటా ఉన్నాడుగా. దేవుడు మధ్యలో ఆపాడా? ఏయ్ ఈ ప్రార్థన తప్పు, అగో అలా కాదు ఎలాగ చేయమని చెప్పాడా? ఎందుకు ఇచ్చాడు? చెప్పలేదు. దేవుడు ప్రతి మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. నీ పరిచయం నువ్వు చేస్తున్నావు, నా పరిచయం నేను చేస్తాను. నీ మందిర క్రమాలు నీవి, నా మందిర క్రమాలు నావి, నా ఆలోచన నాది, నీ ఆలోచన నీది. ఎప్పుడు తేటపరచబడుతుంది? అది ఎప్పుడు తెలుస్తుంది? ఈ విషయం మనకి ఎప్పుడు తెలియచేయబడుతుంది. ఏమండి? ఈ విషయం మనకి ఎప్పుడు తెలియబడుతుంది? వాక్యపు వెలుగులోకి మనం వచ్చినప్పుడు, ఆ వాక్యం అనబడే అర్థాన్నిలో మనం చూసుకుంటూ ఉన్నప్పుడు మన బ్రతుకేంటో, మన యొక్క స్థితి ఏంటో, మనమేమిటో, మనకి ఎక్కడ మంచుందో, ఎక్కడ డాగుందో, ఎక్కడ వెంటుకు నడిచాయో, ఎక్కడ మామూలుగా బాగుందో, ఈ కటింగులు ఎక్కడ తేడా పడేదో, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపరచబడతాయి. అంటే ఈ వాక్య వెలుగులోనికి మనం నడవగలిగినప్పుడు మాత్రమే మళ్ళా లోపాలకు మనం తెలుసుకోగలుగుతాం. అంతసేపు మనకు అర్థం కాదు. నేను అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, అక్కడ వాక్యం చెప్పాను, ఎక్కడ వాక్యం చెప్పాను, నేను అలాగున్నాను, ఇలాగున్నాను అనుకుంటాం. తప్పే కాదు అది. సంఘం అంటే ఒక 1000 మంది ఉండాల్సిన అవసరం లేదు. 10 మంది ఉండని, 1000 మంది ఉండని, 1000 మంది ఒకటే, 10 మంది ఒకటే. లేకపోతే చెప్పండి. అయితే దేవుడు కోరుకునేది ఈ తగ్గింపు, ఈ విధేయత. దేవుని కోసం ప్రాధాన్యత ఇస్తూ మనం ఏ పాటి వారమో, ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తుంటే దేవుడు పిలిచాడు, ఈ పరిచర్య అప్పగించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ కూర్చున్న యోగ్యుడినా? కాదు. ఎక్కడో లోకంలో కలిసిపోయి, లోకంలో తిరుగుతా, లోక సంబంధమైన కార్యాలు చేస్తా, ఆ పనులు చేస్తా, చెడు అలవాట్లకు లోనయ్యి ప్రశ్నగా తిరుగుతున్న నన్ను దేవుడు పిలిచి, నా కుమారుడా యేసురత్నం అని చెప్పని మరి ఆయన ఆ పేరు పెట్టి పిలిచాడు. ఆ పేరు పెట్టి పిలిచాడు కనుక ఇక్కడ కూర్చోగలిగాను. ఈరోజు పైకి పెట్టుకుని మాట్లాడగలుగుతున్నాను. అది లేదు అని లేకపోతే ఏమిటి మన శూన్యం కాదా? నా పేరు పెట్టబడిన ఆచరణలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదక్కి ఒకటి ప్రార్థన చేయాలా? ఏం ప్రార్థన? మన అక్కర్లు తీర్చమని కాదు, మన కోరికలు తీర్చమని కాదు. ప్రభా నీ చిత్తం ఏంటయ్యా? నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటి ప్రభా? నేను ఎలా మర్చుకోవాలయ్యా? నేను తేటగా నీకు కనబడతా ఉన్నానయ్యా. నా మట్టుకు నాకేం కనపడటం లేదు, నా మట్టుకు నాకు అర్థం కావడం లేదు. నేను నీతిమంతుడుగానే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ నా నీతి నాకు అర్థం కావడం లేదు ప్రభా. నా స్థితి ఏంటి? నన్ను ఎందుకు పంపించావు? ఈ పరిచర్యకి ఎందుకు పంపించావు? ఈ పని ఎందుకు నాకు అప్పగించావు? ఈ గ్రామాన్ని నాకు ఎందుకు అప్పగించావు? ఈ ప్రజలు నాకు ఎందుకు అప్పగించావు అని ఎప్పుడైనా అలా అడగలిగావా? ఎందుకు నాకు ఈ సంఘాన్ని ఇచ్చావయ్యా? మాది ఊరు కాదు ప్రభా, నాది ప్రాంతం కాదయ్యా, ఎక్కడో ఉన్నానయ్యా, ఇక్కడ రప్పించావు, ఈ పని అప్పగించావు. ఈ ప్రజలు నా వాళ్ళు కాదు, ఈ ప్రజలు నా బంధువులు కాదు, నా రక్త సంబంధులు కాదు, వీరెవరో నాకు తెలియదు. వీళ్ళు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నారు, వీళ్ళు ఎంతగా నన్ను ఆదరిస్తూ ఉన్నారు, నన్ను ఎంతగా బలపరుస్తూ ఉన్నారు. కేవలం నిన్ను బట్టి కదయ్యా, నీ పేరు పెట్టబట్టే కదా, నీ పేరు నాకు పెట్టబట్టే కదా. నాకు గౌరవిస్తుంది. మీకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇస్తున్నారు.
ఆ స్థానంలో నన్ను ఉంచారంటే మిమ్మల్ని బట్టి కదా ప్రభా అని మనము తగ్గించుకొని మనం ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేశామా? అంటే చేయలేదే కాదు, అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, సంఘంలో సేవకులుగా మనం మాట్లాడుతున్నప్పుడు సంఘం క్రమపరచబడాలని సేవకుడు సిద్ధపడతాడు. సేవకుడు బలపరచబడాలని సేవకుడు సిద్ధపడతాడు. గొర్రెలు బలహీనంగా ఉండకుండా బలం కలిగి ఉండాలని చెప్పని దైవ సేవకులు చెప్పారు. దేంతో బలం వస్తుంది? మేత బలం కాదు, మేత ఉంది, మేత కాదు కదా. ఏ గొర్రెనైతే మనకు అప్పగించాడు ఆత్మీయ బలము కలిగి, ఆత్మీయ శక్తి కలిగి, అవి ప్రభు చెప్పుడు ఎదుర్కొనేటువంటి ఆ అనుభవంలోకి నడవగలిగిన శక్తి కావాలి. అలాంటి బలాన్ని వారికి ఇవ్వడానికి మనం ప్రయాసపడాలి. అందుకు ప్రార్థన చేయాలి. ప్రభా, ఫలానా వ్యక్తి త్రాగుబోతుగా ఉన్నాడు, ఫలానా వ్యక్తి పరిచయకి వ్యతిరేకంగా ఉన్నాడు, ప్రభా మీరు దర్శనం చేయ, తెలియదయ్యా క్షమించయ్యా, తెలియదయ్యా క్షమించయ్యా, నీ బిడ్డగా మార్చుకోను ఆయన అనేటువంటి ప్రార్థన. ఒకటి చెప్తున్నా, నాకు అంటే నేను మీరు అందరూ కూడా ఒకే కోణంలో ఉన్నవాళ్ళ కనుక చెప్తున్నా, ఇది మనకు శాస్త్రం కాదు. ఈరోజు మనకు సంపాదించేది కానీ దేవుడికి మార్గం చూపించాడు, ఒక సంఘాన్ని అప్పగించాడు. సంఘం బ్రతికించేటువంటి పరిస్థితికి దేవుడు వారిని పులికొలిపి నా సేవకుడైనా ఈయన క్షేమంగా చూసుకోండి, ఈయన సహాయపడండి, ఈయన నా బిడ్డ, నేను పంపబడ్డవాడు, నేను ఏర్పరచుకున్నవాడు అనేటువంటి భావన వాళ్ళలో కలుగు చేస్తేనే వాళ్ళు ప్రేరేపించబడి మనకు సహాయపడగలుగుతున్నారు. కనుక ఈ విషయంలో మనము వారి కొరకు ఎంత మట్టుకి ప్రార్థన చేయగలుగుతున్నాం. ఆదివారం అయిపోయింది, అడవాడిగా ముగించేసాం, అయిపోయింది, టైం అయిపోయింది, అలసిపోయాం, వచ్చాం, ఏదో వండి పెట్టారు పాస్టర్ గారు, టకాడకి తిన్నాం, రాకపోతే పడుకుంటాం, 5 గంటలకు లేవం. లేకపోతే అమ్మగారు ఏమంటారు, అయ్యో అలిసిపోయాడు కాబట్టి ఆయన లేకపోతే పిల్లలు చదువుతున్నా పిల్లలు కూడా వారిస్తుంది ఆమె, పిల్లలు కూడా కలిగి అంటే అంత ఎంత మనకు అవసరమా? అంత విశ్రాంతి మనకు అవసరమా? ఏసైకి ఎక్కడుందండి విశ్రాంతి? ఏసైకి ఎక్కడుంది? బోధించాడు, బోధించి ప్రజలందరూ కూడా ఇళ్ళకి పంపించేశాడు, ఆయన కొండకి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. రెస్ట్ తీసుకోలేదే ఆయన. అయితే ఇక్కడ నేనేమన్నానంటే, అక్కడ ఏది మనం మందిరంలో చూసామో, ఏ ప్రజల వైఖరి ఎలా ఉన్నదో వాళ్ళ వైఖరి అప్పుడు మనం బాగా గుర్తున్న తర్వాత మర్చిపోతాం మనం కూడా. ఆ విషయాన్ని మనం వచ్చిన తర్వాత ఒకసారి ఎత్తిపట్టి చేతులు ఎత్తి, ప్రభాపల్ల సురేష్ ఇలా ఉన్నాడయ్యా, ఇలాగ మాట్లాడయ్యా, ఇలా ఉందా తన ప్రవృత్తి ఎలా ఉందా ప్రభా, ఆ బిడ్డను దర్శించయ్యా అనేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో ఇది మనం చేయగలగడానికి మన పురికొల్పబడాలి. ఇది నా ప్రార్థన. పురికొల్ప తప్పు చేస్తాను నేను అనడం లేదు, మనమందరం కూడా మన పురికొల్పబడాలి. అప్పుడు అన్యాయం అక్రమం జరుగుతున్నటువంటి లోకంలో ఎవరైతే మనల్ని విమర్శిస్తూ క్రిస్టియానిటీని ఇబ్బంది పరుస్తున్నారో వారి విషయం బాగా ఎత్తిపట్టి ప్రార్థిస్తుండాలి. ప్రార్థించి తమ్మును తాము తగ్గించుకొని తగ్గిపోతే ప్రార్థన తమ చెడు మార్గములను విడిచి, తమ చెడు మార్గములను వీడు ఏ చెడు మార్గాలు ఏది మన సౌఖ్యాన్ని కోరుకుంటుందో, ఏ సౌఖ్యమని మనం పరిగెత్తున్నామో,
ఏ సఖ్యంలో కూడా మనం వెళ్ళాలని, మనం ఎంత ఘనత పొందాలని, ఎంతమందికి వందనాలు చెప్తున్నారు, ఎంతమంది చెప్పడం లేదు, ఆ చెప్పగలిగిన వాళ్ళు అందరూ కూడా మనకి వందనాలు చెప్పాలని ఏదైతే మనం అనుకుంటూ ఉన్నామో, ఆ విషయంలో సరిచేయబడి నన్ను వెదకిన ఎడల, నాలుగోది ఆయన్ని వెదకాల. ఆయన కనబడేదాకా, ఆయన మాట్లాడేదాకా ఆయన వెతుకుతూ ఉండాలి. ప్రభా నా కనబడయ్యా, ప్రభా నాతో మాట్లాడయ్యా, ప్రభా నన్ను దర్శించయ్యా, ప్రభా నన్ను బాగు చేయయ్యా, ప్రభా నాకు మెళుకువ నేర్పించయ్యా. ఇది ఎప్పుడు సాధ్యం? ఇది అంటాడు ఇక్కడ మన దీంట్లో, రేయి మొదటి జాము వేకున లేచి, ఎందరూ చేస్తున్నారో ఎందరూ చేయలేదు, నేను ఎవరిని గురించి నేనేం మాట్లాడలేదు. ఈ వేకువజామున మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి, మోకాళ్ళ ప్రార్థన వేయాలి, ప్రతి సేవ కూడా వేయాలి, మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. కాళ్ళ నొప్పులు, నాకు నడువు నొప్పు లేదా ఇంకో నొప్పు, ఇవి కావు. మోకాలు వేసి అది తగ్గింపు, ఇదే దేవుడు చూసేది అక్కడ. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. అది ఆ తగ్గింపునే చూస్తాడు, ఆ ప్రార్థన వింటాడు ఆయన. అప్పుడు ఆయన మనల్ని గమనించిన ప్రభు ఆకాశం నుండి మన ప్రార్థన వింటాడు. అప్పుడు ఇప్పుడు మొట్టమొదటి ప్రార్థన, మొదటి జాము ప్రార్థన ఆయన విని, ఆయన ఏం చేయగలరు? ఆయన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచు. దేశం అంటే ఇది మనుషులే కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు కవి. ఏ మనుషులు మనకు అప్పగించాడు ఆ మనుషులు స్వస్థత రావాలి. ఏ సంఘాన్ని మనకు అప్పగించాడో ఆ సంఘంలో స్వస్థత రావాలి. ఏ కుటుంబాన్ని మనకు అప్పగించాడో మన దేవుడు, మన కుటుంబాన్ని మంది పొందాలి. మనం చేస్తాం. కొంతమంది మన సేవకుల పిల్లలు రారు, వాళ్ళపాటికి వాళ్ళు ఉంటారు, మనపాటికి మనం ఉంటాం. నేను ఇప్పటికీ ఖచ్చితంగా 4 ఖచ్చితంగా మెలకు వస్తుంది, 4 ఖచ్చితంగా మెలకు వస్తుంది. 5 మోకాళ్ళు వేయలేను, అది మాత్రం నేను ఎప్పుడు. ఎందుకంటే నాకున్న అనారోగ్య స్థితిని బట్టి నేను కూర్చొనే ప్రార్థన చేస్తుంటాను. నేను మాత్రం టోటల్గా సేవకులు, మినిస్ట్రీ నాయకులు, సేవకులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సంఘాలు, బంధువులు, రక్త సంబంధులు, సంఘస్థులు, కష్టాల్లో ఇబ్బందులు ఉన్నవారు అందరిని ఎత్తుపట్టి ప్రార్థన చేసి మరలా ఓరికబడి రిలాక్స్గా పడుకుంటాను. ఎదురు పడితే పడుకుంటాను, లేదంటే వచ్చి బయట కూర్చుంటాను. ఇది చేయకపోతే, అది చేయకపోతే మన పిలుపుకి ఏమాత్రం కూడా అర్థం ఉండదు. అయితే ఇక్కడ మాట అంటాడు, నేను ముగించబోయే ముందుగా, ఈ స్థలములు చేయబడుటకు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ఎక్కడది? ఏ సంఘాన్ని, ఏ భద్రాద్రి దేవుడు మనకు అప్పగించాడు అక్కడ చేయబడే ప్రార్థన ఆయన వింటాడంట. ఆ చెవులు అక్కడే ఉంటాయి, ఆ వినడానికి యోగ్యకరంగా ఉంటాయి. ఆ తర్వాత నా పేరు, నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును, నా పేరు ఈ మందిరముకు నిత్యమును ఉండునట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధపరచదని నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉన్నది. సపడు కూడా స్తోత్రం చెప్తాను. నిత్యము ఆ మందిరం మీద ఉంటుంది.
ఈ విషయంలో మనం సరిచేయబడి క్రమపరచబడి ప్రభు దృష్టికి అంగీకారంగా ఉండగలిగేటువంటి ప్రార్థనలో బలపడి ఎప్పుడు వీలనేది వస్తుంది? బాగా చిన్నప్పుడు, కాస్త బొజ్జ పెరిగినప్పుడు, కాస్త ఒళ్ళు పెరిగినప్పుడు నీరసమన్నీ వస్తాయి. కనుక వాటి విషయంలో కొంచెం మనం మెళుకు కలిగి ఉండగలిగినప్పుడు దేవుడు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని, మన సంఘాన్ని, ఈ పరిచర్యని దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు. కనుక అలాంటి కృపచేత మనం బలపరచబడి ఆయన ఇష్టమైన బిడ్డలుగా పురికొల్పబడి ముందు కొనసాగినట్టుగా దేవుడు మనకు సహాయము చేయును కాక. అయితే మనకున్నటువంటి ఏమైనా సమస్యలు, ఆలోచనలో బసవ తారక నగర్లో దేవుని పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవసేవ సునీల్ పాస్ గారి ఆ కుమారుడు ప్రేమ్ వారు వచ్చి వారి సాక్ష్యాన్ని, వారి బావగారి జీవితంలో ప్రభు చేసిన మేలు ఏవైతే ఉన్నాయో ఆ సాక్ష్యం పంచుకోవాల్సిందిగా ప్రభుపేట వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరి సభలో కూడా ఆహ్వానిద్దాం. దేవుని నామకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను తోడుగా ఉంచి మన అందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి, అలాగే వాక్యం ద్వారా ఎంతగానో మమ్మల్ని బలపరిచిన అయ్యగారికి, అలాగే అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే ఇక్కడ కూడి వచ్చిన దైవజనులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి, ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దామండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాని కొట్టి చంపి తిని. దేవుని నామముకు స్తోత్రం చెల్లిద్దామండి. ఇక్కడ రాయబడి ఉన్న ఒక ప్రాముఖ్యమైన మాట. ఈ సందర్భము చాలా చారిత్రకమైన సందర్భము. గొలియాతు దేవుని ప్రజలను సవాలు చేస్తా ఉన్నాడు, దేవుని ప్రజలను హేళన చేస్తా ఉన్నాడు. ఇటువంటి స్థితిలో గొలియాతును ఎదుర్కోవడము ఎలాగూ అనే ఒక సవాలు ఎదురైన సందర్భంలో దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు రాజు అయిన సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అవతల పక్కన ఉన్నదేమో చాలా బలవంతుడైన గొలియాతు, చాలా యుద్ధ నైపుణ్యము కలిగిన గొలియాతు, అనేక మందిని సవాలు చేయగలిగిన గొలియాతు, చాలా బలము కలిగి ఎవరితోనైనా పోరాడగలిగిన శక్తి కలిగిన గొలియాతు.
ఇన్ని సవాళ్ళు దావీదు ముందు కనపడతా ఉంటే దావీదు తన జవాబు ఒక మాటతో మొదలు పెడతాడు. ఆ మాట ఏంటంటే, దాసుడనైనా నేను, దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. దాసుడనైనా నేను. అక్కడ లోకపరంగా చూస్తే చాలా గంభీరమైన పరిస్థితి. కానీ దావీదు తన జవాబు దేంతో మొదలు పెడతాడంటే, దాసుడను అనే మాటతో మొదలు పెడతాడు. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. అంటే ఇక్కడ మనకు అర్థమవుతా ఉన్న విషయం ఏంటంటే, ఇదిగో గొలియాతును ఎదుర్కోవడానికి ఒక సైన్యము సరిపోదు, లేకపోతే అక్కడ ఉన్న మనుషులు ఎవరు సరిపోరు. కానీ గొలియాతును ఎవరు ఎదుర్కొనగలరంటే దేవుని దాసుడు మాత్రమే ఎదుర్కొనగలడు. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. ఈ లోకంలో కింద రాయబడినట్టుగా నేను విస్తృతంగా ఏం మాట్లాడదలుచుకోలేదు, కానీ 5 నిమిషాల్లో ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. కింద చాలా మాటలు రాయబడి ఉంటాయి. దావీదు తను తండ్రి గొర్రెలను కాస్తా ఉన్నప్పుడు, అంటే దావీదు చేస్తా ఉన్న పని ఏమని చెప్తాడంటే, నేను నా తండ్రి గొర్రెలను కాస్తా ఉన్నాను అని చెప్తాడు. అలాగే ఆ సందర్భంలో ఏం జరిగిందని చెప్తాడంటే, సింహము ఎలుగుబంటి వాటి మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోయినప్పుడు, దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి, ఒక గొర్రె పిల్లను మంద నుండి ఎత్తుకొని పోయినప్పుడు దానిని చంపి గొర్రె పిల్లను వెనక్కి తీసుకువచ్చాడు. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. దేవజనులుగా, దేవుని సేవకులుగా మన మీద ఉన్న ప్రముఖమైన భారాన్ని దావీదు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. మన మీద ఉన్న భారం ఏంటంటే, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె అపవాది తిరుగులాడుచున్న ఈ దినాల్లో ఇదిగో అనేక మంది యువకులను, అనేక మందిని అనేక వ్యసనాల ద్వారా, డ్రగ్స్ ద్వారా, లేకపోతే సినిమాల ద్వారా, ఇదిగో అనేక చెడు కార్యాల ద్వారా యవనస్తులైన వారిని, అనేక మందిని సాతానుడు దొంగిలించి తీసుకెళ్తున్న సందర్భంలో వానికి తీసుకురాగలిగిన శక్తిని, అభిషేకాన్ని దేవుడు లోకంలో బలవంతులుగా చెప్పబడుతున్న వారికి మధ్య ఉంచలేదు. దేవుడు లోకంలో జ్ఞానులుగా చెప్పబడుతున్న వారి చేతిలో ఉంచలేదు. కానీ దేవుడు ఈ మధ్యాహ్న కాలం మాట్లాడుతూ ఉన్నాడు, శక్తి కలిగిన వాడు ఎవరంటే నా దాసుడు శక్తి కలిగిన వాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, లోకంలో జ్ఞానులైన వారిని సవాల్ చేయడానికి దేవుడు ఎవరిని నిలబెడతాడంటే వెర్రి వారిని, తెలివి లేని వారిని నిలబెట్టి దేవుడు వాళ్ళని తక్కువ చేస్తాడంట. నేను అనుకుంటాను, నేను ముగించేస్తా ఉన్నాను, కానీ మన మీద ఉన్న భారం ఏంటంటే ఆత్మల రక్షణ. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. అనేక ఆత్మలను మనం రక్షించాల్సిన అవసరం ఉంది. ఇదిగో మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన భయపెట్టే పరిస్థితులు కావచ్చు, మన ముందు ఉన్న సవాళ్ళు చాలా గొప్ప సవాళ్ళు కావచ్చు, కానీ మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనము సేవించుచున్న దేవుడు గొప్పవాడు. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. ఇదిగో మనము ఎవరము అని మనం ఆలోచించినప్పుడు నీ ముందే అంత పెద్ద సవాలైనా ఉండొచ్చు, మనం పరిచర్య చేస్తున్న ప్రాంతంలో ఎలాంటి సవాలైనా రావచ్చు, లేకపోతే మనం పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉండగా అనేక ప్రశ్నలు మన మనస్సులో మెదలొచ్చు. కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆషామాషి వ్యక్తులము కాదు. మనము ఎవరమంటే మనము గొప్పవారము కాదు, కానీ గొప్పవాడైన దేవుని దాసులము. మనము సామాన్యులమే, కానీ మన తండ్రి అసామాన్యుడు. మన తండ్రి గొప్పవాడు. మన తండ్రి కార్యము చేయగలిగిన శక్తి కలిగిన వాడు మన తండ్రి. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. నేను ముగించేసే ముందు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా ఎక్కడ చూసినా ఒకటే మాట వినపడుతుంది. ఏమని వినపడుతుందంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని చంపివేసిన విధానం కానీ, లేకపోతే ఆయన మరణించిన విధానం కానీ. అయితే నేను దేవుని సన్నిధిలో దీని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, వాస్తవంగా నాకు కూడా ప్రవీణ్ పగడాల గారి వీడియోస్ అన్నీ ఉన్నాయి, లేకపోతే ఆయన అన్ని డిబేట్స్ చేశాడు, లేకపోతే అంతమందికి సమాధానము చెప్పాడనే విషయము నాకు అంతగా తెలియదు. కానీ
అందరూ అనుకుంటున్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి జీవితం ముగిసిపోయిందని, కానీ నేను నమ్ముతా ఉన్నాను ఆయన సువార్త ఇప్పుడే మొదలైంది. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. ఆయన సువార్త ఎక్కడ మొదలైందంటే ఆయన మరణంతో ఆయన సువార్త మొదలైంది. ఎలాగైతే క్రీస్తు తాను మరణించి తిరిగి లేచాడో, ఇదిగో అప్పుడు దాకా ప్రవీణ్ పగడాల అంటే ఎవరు తెలియని ప్రాంతాల్లో కూడా యూట్యూబ్లోకి వెళ్ళి ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఏమి చెప్పారు అని చూస్తా ఉన్నారంటే, అందుకే అంటారు హతసాక్షుల మరణము గొప్పది. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. నిజంగా ఆయన నార్మల్గా చనిపోయి ఉంటే, ఒక 70 ఏళ్ళు సేవ చేసి చనిపోయి ఉంటే కొన్ని ప్రాంతాల వరకే ఆయన తెలిసేవాడేమో, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎక్కడెక్కడో చెప్పిన వీడియోస్ అన్ని బయటికి వచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి అనేక మంది దేవుని సత్యాన్ని, ఆయన చెప్పిన విధానాన్ని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మరణించింది ఎవరి కోసం అంటే దేవుని కోసం మరణించాడు. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. అందుకే నేను అనుకుంటాను ఇది అంతము కాదు, ఇది ఆరంభము. ఇది దేనికి ఆరంభం అంటే దేవుని సువార్త సుగంధము, ఇదిగో దుర్గంధ పూరితమైన, అందుకే పాట ఉంటది కదా, దుర్గంధ పూరితమైన ఈ పాప జగతి అందున, దుర్గంధ పూరితమైన ఈ పాప జగతి అందున ప్రేమ సుగంధాలు వెదజల్లిన నామం, ప్రేమ సుగంధాలు వెదజల్లిన నామం, ప్రభావభరితము యేసునామం, ప్రభావభరితము యేసునామం, యేసునామం, శ్రీ యేసునామం, యేసునామం, శ్రీ యేసునామం, ప్రభావభరితము యేసునామం, ప్రభావభరితము యేసునామం. అయితే ఆయన మరణించి పాత పెట్టబడి ఉండొచ్చు, కానీ నేను అనుకుంటాను ఆయనది సమాధి కాదు అనుకుంటాను. నేను అనుకుంటాను ఒక విత్తనము ఒక చోట పాతి పెట్టబడితే, కొన్ని విత్తనాలు ఒక చోట పాతి పెట్టబడితే దాన్ని సమాధి లేకపోతే సమాధుల దొడ్డి అని పిలవరు. కొన్ని విత్తనాలు నాటబడితే అక్కడ కొన్ని రోజులకి ఏమవుతాయంటే అనేక వృక్షాలు మొలుస్తాయి. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. ఆ వృక్షాలు మొలవడమే కాదు, కానీ ఆ వృక్షాలు అనేక ఫలాల్ని కాస్తాయి. ఆ ఫలాల్లో ఇంకా అనేక విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాలు నాటబడతాయి. నేను నమ్ముతాను ఎవడైనా క్రైస్తవులు, ఎవరైనా గొప్ప దైవజనులు ఇదిగో సమాధి చేయబడి దేవుని కోసం మరణించి పాతి పెట్టబడితే వారు ఒక విత్తనము, ఆ విత్తనం ఏమైద్దంటే ఒక మహావృక్షంగా మారిద్ది. ఆ మహావృక్షం ఏమైద్దంటే సమాజంలో ఇదిగో లోకము యొక్క పాపపు వేడి చేత కొట్టబడుతున్న వారిని క్రీస్తు చల్లని రెక్కల నీడలో కూర్చున్నట్టుగా ఆ వృక్షపు నీడలో అనేక మంది పాపులు అదిగో అనేక మంది నశించిపోతున్న ఆత్మలు క్రీస్తు దేవుని రెక్కల నీడలో విశ్రమించినట్టుగా అనేక మంది సేవకులు లేవనెత్తబడతారు. ఒక ఉద్యమము లేవనెత్తబడుతుంది, ఒక ఉద్యమము రగిలింపబడుతుంది. ఆ ఉద్యమము ఎంతగా రగిలింపబడిద్దంటే ఈ ఉద్యమము దేనికోసం అంటే ఒకరిని కొట్టడానికి కాదు, ఒకరిని తిట్టడానికి కాదు, ఒకరిని దూషించడానికి కాదు, ఒకరిని తక్కువ చేయడానికి కాదు, కానీ ఉద్యమము దేనికోసం అంటే నరకాన్ని ఖాళీ చేసి పరలోకాన్ని నింపడానికి ఈ ఉద్యమము. ఈ ఉద్యమము సాధారణమైన ఉద్యమం కాదు. ఓ దైవ సేవకుడే ఇక్కడ కూర్చున్న నువ్వు సాధారణమైన వాడివి కాదు కానీ నువ్వు ఒక ఆత్మను రక్షించిన రోజు పరలోకములో సంతోషము కలుగజేయగలిగిన శక్తి కలిగిన దేవుని అభిషేకము నీ శిరస్సు పైన ఉంది. నువ్వు సాధారణమైన వాడివి కాదు. ఇదిగో నువ్వు కొట్టబడినా, నెట్టబడినా, త్రోసివేయబడినా, ఇదిగో నువ్వు గొర్రె బిడ్డ అని పిలవబడినా, ఇదిగో ఈడు దేవుని బిడ్డ వస్తున్నాడని నిన్నెవరైనా ఎక్కిరించినా, ఇదిగో వీడు అనగారిన జాతి నుంచి వచ్చిన వాడని ఎవరైనా అనుకున్నా సరే, ఇదిగో రిజర్వేషన్ వాడు వచ్చిన వాడు అని ఎవడైనా నిన్ను ఎక్కిరించినా సరే, నువ్వు నమ్మాల్సింది ఏంటంటే నేను దేవుని దాసుడను,
నేను దేవుని దాసుడను. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది, ఇదిగో ప్రపంచాన్ని తలక్రిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చారు. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగిన శక్తి ఎవరికి లేదు, కానీ అభిషేకించబడిన నీకు మాత్రమే ఉంది. ఏమి తలకిందులు చేయబడాలంటే, ఇదిగో సంఖ్యల చేత బంధింపబడిన వాడి జీవితము క్రీస్తు సువార్త చేత విడిపింపబడాలి. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దాం. అనేక మంది సంఖ్యలతో నశించిపోతా ఉన్నారు. అనేక మంది ఇదిగో లోకములో పట్టబడి, లోకములోకి నెట్టబడి, గ్రోతిలో, చీకట్లో ఉన్నారు. ఆ చీకట్లో ఉన్న వాళ్ళు తిరిగి బ్రతకాలంటే దేవుని సువార్త వెలుగు ఆ చోట్ల ప్రకాశించాలి. దేవుని సువార్త వెలుగు ఆ చోటికి ఎలా వెళ్ళిద్దంటే, ఆ దివిటీని తీసుకువెళ్ళవలసిన బాధ్యత దేవుడిని భుజ స్కంధాల పైన పెట్టి ఉన్నాడు. ఆ వెలుగు క్రీస్తు. దేవుడు అందుకే అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు వెలుగు మీరు, లోకమునకు వెలుగు మీరు. నేను అనుకుంటాను, ప్రవీణ్ పగడాల్ గారు మరణించి పాతిపెట్టబడ్డారు, కానీ ఆయన ప్రకటించిన సువార్త ఇప్పటికీ ప్రకాశిస్తుంది. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. ఇప్పుడు ప్రకాశించడం కాదు, ఎవరైతే యూట్యూబ్లో చూస్తూ ఉన్నారో, ఎవరెవరైతే వివిధ సువార్త మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నారో, ఎవరెవరికైతే షేర్ చేస్తూ ఉన్నారో, ప్రతి చోట దేవుని మాట ప్రతిధ్వనిస్తుంది. రాబోయే రోజుల్లో అనేక ఆత్మలు రక్షింపబడతాయి. అయితే ఇక్కడ ఉన్న నీ బాధ్యత ఏంటంటే, నువ్వు బ్రతికినంత కాలము దేవుని కోసం బతకాలి. చిరకాలము దేవుని మందిరములో నీవు నివాసం చేయడమే కాదు, కానీ అనేక మందిని దేవుని మందిరపు సువార్త వెలుగులోనికి తీసుకొచ్చి, చీకట్లో ఉన్న వాళ్ళు విడిపింపబడాలి, బందీగా ఉన్న వాళ్ళు స్వేచ్ఛను పొందాలి. స్వేచ్ఛనివ్వగలిగింది ఏంటంటే సత్యము మాత్రమే స్వేచ్ఛనివ్వగలగదు. దేవుని నామమునకు స్తోత్రం. అబద్ధము బందీని చేస్తుంది, అబద్ధము మోసం చేయడం నేర్పిస్తుంది, అబద్ధము నాశనం వైపు నడిపిస్తుంది. స్వేచ్ఛను ఇవ్వగలిగింది ఏంటంటే సత్యము. ఆ సత్యము లోకములో ఏదన్నా ఉందంటే అది దేవుని సువార్త మాత్రమే. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. ఈ గ్రంథము అనేక మందిని విడిపించగలదు, ఈ గ్రంథము అనేక మందిని బలపరచగలదు. ఈ గ్రంథము అందుకే పిలువబడింది జీవ గ్రంథము. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. ప్రపంచంలో అనేక పుస్తకాలు ఉన్నాయి, ప్రపంచంలో చాలా చాలా పెద్ద పుస్తకాలు ఉన్నాయి, ప్రపంచంలో అనేక మంది రచయితలు ఉన్నారు, కానీ ఒకే గ్రంథము జీవ గ్రంథం అని పిలువబడింది. అది దేవుని గ్రంథము మాత్రమే. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దామండి. అది దేవుని గ్రంథము మాత్రమే. ఈ గ్రంథము పట్టుకున్న నువ్వు దైవ సేవకుడవు. నువ్వు ఎవరంటే, అనేక మందిని ఆశీర్వదించడానికి, అనేక మందిని విడిపించడానికి, అనేక మందిని బలపరచడానికి, అనేక మందిని క్రీస్తు రక్షణలోకి తీసుకురావడానికి దేవుని చేత ఎన్నుకొనబడిన వాడవు. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దాని ముందుగా మే మాసం 5, 6 తారీఖుల్లో జరిగేటువంటి ఆ కార్యక్రమానికి ఎవరెవరో మాట్లాడాలనేది నేను తయారు చేసి మీకు వాట్సాప్ చేస్తాం. రెండవది మీతో ఫోన్లో కూడా మీకు చెప్తాం. ఆ విషయాన్ని గమనించి అందరూ కూడా సిద్ధపడాలని ప్రభు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని మన కూడా ప్రారంభం ముగించుకుందాం. మన ప్రియులు నర్సింగుల్లో దేవుని పనిచేస్తున్నటువంటి దైవసేవకుడు నిక్సన్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిన ప్రభుపేట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అద్భుతమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క మధ్యాహ్న వేళల యొక్క సేవకుల నీ సహవాస కూడికినంతవరకు కూడా నీరు నాయన మీ ఆత్మ ద్వారా మా మధ్యలో నడిపించినందుకే మీకు స్తోత్రాలు. మీ దాసుల ద్వారా మా ప్రభ విత్తబడిన ప్రతి మాటలు మా సేవ వ్యక్తిగత జీవితంలో మా ప్రభ ముందున్న రాబో కాలంలో నా తండ్రి దేవానికి స్తోత్రం, నా నశించున్న ఆత్మలను నీ వైపు త్రిప్పి వాటిని కాపాడుతూ పోషిస్తూ దేవానికి స్తోత్రం నాయన. దుష్టుని యొక్క దేవానికి స్తోత్రం చేతిలో పడకుండా
నీ రాకడలు మా ప్రభు ఎత్తబడేటువంటి సంఘముగా వారిని సిద్ధపరచు విధంగా నా తండ్రి మమ్మల్ని బలమైన పనిముట్లుగా మీరు అభిషేకించండి. మీ బలమైనటువంటి పరిచర్యను మా ప్రభు అయా జరిగించటానికి నాయన మీరు మరొకసారి నూతనమైనటువంటి నీక కృపను నాయన నీకు స్తోత్రం. నీ అభిషేకమును మాకు అనుగ్రహించి నడిపించమని ఈ యొక్క రూబన్ మినిస్ట్రీస్ నాయన ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యను మా ప్రభు ముందున్న కాలములో ప్రభు ఇంకా అంతకంతకు అభివృద్ధి పొంది అయా దీని ద్వారా నీ యొక్క రాజ్యం విస్తరించి నాయన అనేకులు మా ప్రభుని స్తోత్రం నాయన నీ వైపు త్రిప్పబడినట్టు మీ కార్యం జరిగించండి. ఇంకా నూతనమైన సంఘాలు స్థాపించబడినట్లుగా నా తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయా నా తండ్రి మినిస్టర్ నాయకులుగా ఉన్నటువంటి అయా నా తండ్రి ఏడుపాలు గారిని బట్టి నీకు స్తోత్రాలు. వారి కుటుంబాన్ని తన కుమారుని దీవించండి. వారితో వచ్చిన తల్లిగా నూరు కుటుంబ సభ్యులను అందరినీ మాటలు అందించిన యొక్క అయా సహోదరుని మా ప్రభు అలాగనే వారుగా తండ్రి గారు పాస్టర్ గారిని నాతో సంఘాన్ని మీరు దీవించండి. అయానికి స్తోత్రం. మా ప్రియులు పెద్దలు అయా స్తోత్రం అయ్య గారిని బట్టి కూడా మీ స్తోత్రం. వారికి నూతనమైనటువంటి ఆయన ఆరోగ్య దీర్ఘాయుషం మా గమనించిన సావకులను సావకురాండ్రు వారి బిడ్డలను కుటుంబాలను దేవ పరిచర్యను మీరు ఆశీర్వదించండి. మహిమ పొందుకోనండి. అలాగే వచ్చినలో జరిగేటువంటి దేవానతన ఇదే నాయన మా ప్రభు సావకుల సహోస్ కోడికను మీ దయగల స్థలకు అప్పగించుకుంటున్నాయన. ముఖ్యంగా నాయన యొక్క సమయంలో ఈ కోడికి ఏర్పరిచినటువంటి స్థానిక సంఘ కాపరి నాయన మా ప్రభు సురేష్ గారిని బట్టి అమ్మగారిని బట్టి పిల్లలను బట్టి సంఘమును బట్టి నువ్వు స్తుతిస్తూ ఆశీర్వదించు. సాయంకాలం జరగబోయేటువంటి కోడికను కూడా దీవెనకరంగా జరిగించి మీరే మహిమ పొందుకొనమని మా ప్రియుడు రక్షకుడు త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వినుముగా వేడుకొనుచున్నాం తండ్రి. అలాగే వదిలిన పాలలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకురాలు సునీతం గారు కూడా వచ్చి ప్రార్థన చేయాలని ప్రభుని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా మా తండ్రి ఈ నెలలో మా తండ్రి 3 మాసములు మమ్మల్ని కాపాడి మా తండ్రి ఏప్రిల్ మాసంలో 8వ తేదీన మా తండ్రి మీ స్తోత్రాలు గత రాత్రి మరి పగటి కాలంలో ప్రభా మరి సేవకుల కూడిక మా రూబెర్ మినిస్ట్రీ సేవకులు కూడా జరగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మా తండ్రి మీకు వందనాలు. మా తండ్రి ఇప్పటి వరకునైనా స్త్రీల కుటుంబంలో పాలు పొంది మరలా సేవకుల దగ్గర కూడా ప్రభా వారితో కూడా మా తండ్రి మీ స్తోత్రాలు ఈ కూడికలో పాలు పొందడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీ సేవకులు చెప్పిన ప్రతి మాటకు మేము లోబడడానికి కృప దయచేయండి. నీ వాక్యం ద్వారా మీరు బలపరిచినందుకు వందనాలు. మా తండ్రి మీ స్తోత్రాలు ప్రవ్వా. ఈ చివరి దినాల్లో ఈ భయంకరమైన దినాల్లో ప్రవ్వా మా తండ్రి మీ స్తోత్రాలు నమ్మకముగా నీ పరిచర్యలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. మీ స్తోత్రాలు ప్రవ్వా. మా తండ్రి మీ సేవకులు ఎన్నో మాటలు ప్రభా మేమైతే వినలేదు, కానీ నిజంగా మీరు చెప్పిన ప్రతి వాక్యము ప్రతి మాటను మా తండ్రి ప్రభా గ్రహించడానికి మీరే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ స్తోత్రాలు ప్రభా. అలాగనే మా తండ్రి మా ప్రియులు డైరెక్టర్ గారు అయినటువంటి డేవిడ్ పాల్ గారు బట్టి వందనాలు. మీ దాసునికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు దయచేయండి. అమ్మగారిని కూడా ప్రభా మీరు నడిపించారు. కుమారుని బట్టి కూడా మీ స్తోత్రాలు. అలాగనే మా తండ్రినైనా విజయవాడ నుండి వచ్చినటువంటి సహోదరుని బట్టి ప్రభా, అలాగనే ప్రభా తల్లి సేవకురాలను బట్టి కూడా మీకు స్తోత్రాలు ప్రభా. వారందరికీ కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. అలాగనే మా ప్రియులు మా తండ్రి ప్రెసిడెంట్ అయ్య గారిని బట్టి ప్రభా ఈశ్వరరావు గారి బట్టి కూడా వందనాలు. మీ దాసుని కూడా మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు దయచేయండి. ఇంకా మా మినిస్ట్రీలో ఉన్న సేవకులందరిని బట్టి వందనాలు. వారి కుటుంబాలు పరిచర్యను బట్టి కూడా మీ స్తోత్రాలు ప్రభా. సేవకులను సేవకులను అందరూ కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. నమ్మకముగా నీ పరిచర్యలో ముందుకు సాగడానికి సహాయం దయచండి తండ్రి. వందనాలు ప్రభా. నీ కృప తోడుగా ఉంచమని ఈ కొడుకును ప్రభా ఇక మీటింగ్ను ఆశీర్వదకరంగా దీవెనకరంగా జరిగించింది మీకే వందనాలు. మీ చిత్తమునైన మరలా మే నెల మాసంలో ప్రభా మేమందరం కూడా కలుసుకోవడానికి మీరే కృప దయచేయమని మా తల్లి మీ స్తోత్రాన్ని ప్రసన్నత ప్రభా నీ క్షేమాన్ని అందరికీ మాకు మా సంఘాలకు మా మినిస్ట్రీ కూడా మీరే దయచేయమని మహిమా ఘనత ప్రభావం మీరే తోడుగుండమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును లోకంలో ఉన్న సకల పరిస్థితులకును ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రతి రూపిణి విషయంలో పనిచేసే దైవ సేవకులు వారి బిడ్డలు సంఘాలు కుటుంబాలు పరిచర్యలకును
అలాగే మరి ముఖ్యంగా స్థానిక సంఘ కాపురి గారు కుటుంబాన్ని బిడ్డలకు పరిచర్యకు ప్రభు రాక కాలము తోడుండి నడిపించును కాక ఆమేన్. ఆమేన్.